అండ్ జస్టిస్ ప్రివైల్డ్ అనేటువంటిదే భారతదేశంలో మనం ఘనంగా చెప్పుకోవాల్సిందే. అయితే సోర్స్ సార్, న్యూస్ సోర్స్ అనేటువంటిది జర్నలిస్ట్ చెప్పాలి. ఇప్పుడు ఈ టాపిక్ మనం తెలుగు రాష్ట్రాలు కూడా విరివిగా వింటున్నాము, చాలా ప్రధానంగా చర్చకొచ్చినటువంటి చాలా వ్యాలిడ్ పాయింట్. జర్నలిజంలో 4.5 దశాబ్దాలు అత్యున్నతమైనటువంటి పత్రికా సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తిగానే కాదు, నేను జాతీయ మీడియాలో 2 సార్లు ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలో 2 సార్లు జనరల్ సెక్రటరీ చేయడమే కాకుండా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ IFJ తరఫున బ్రస్సెల్స్లో జరిగినటువంటి కాన్ఫరెన్సెస్ కూడా వెళ్ళాను నేను. అక్కడ కొన్ని పేపర్స్ కూడా నేను సబ్మిట్ చేశాను. సో ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు అడిగినటువంటి పాయింట్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. అసలు జర్నలిజానికి కావాల్సింది ఏంటంటే ఏదైనా మనం ఒక వార్త ప్రచురించాలంటే ఖచ్చితంగా దానికి ఎక్కడి నుంచి తీసుకొస్తాను అయితే హ్యాండ్ అవుట్ పత్రికా ప్రకటన అన్నా కావాలి. కాదన్నట్లయితే జరుగుతున్నటువంటి సంఘటనలను పరిశీలించిన తర్వాత. కానీ కొన్ని సంచలనాత్మకమైనటువంటి వార్తలు, పరిశోధనాత్మకమైనటువంటి వార్తలు, ప్రజాహితం కోరేటువంటి వార్తలు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి వార్తల్ని సేకరించడమే నిజమైనటువంటి జర్నలిజం. కాబట్టి దీనికి కావాల్సింది ఏంటి? ప్రధానమైనటువంటి సోర్స్. ఏదో ఒక సోర్స్ ఉంటుంది, ఆ సోర్సు పట్టుకోవటమే జర్నలిస్ట్ యొక్క పని. దాన్ని ప్రజలకి ప్రజాహితంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు అందిస్తారు. చాలా రిస్క్ ఫేస్ చేస్తారు. ఇలాంటి దాంట్లో ఒక్కోసారి ప్రాణాలు పోవచ్చు, ఒక్కోసారి తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు గురి కావచ్చు, కొన్నిసార్లు ఆరోగ్యం పాడైపోతుంది. ఏది ఏమైనా సరే నిజమైనటువంటి ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఏంటంటే నిర్భయంగా ఈ పనులన్నీ కూడా చేస్తారు. అయితే మరి ఇక్కడ ఇవాళ చర్చనీయాంశం అయినటువంటిది చాలా కీలకమైంది ఏంటంటే సోర్స్ అనేది చెప్పాల్సిందన్న. ప్రొటెక్షన్ ఆఫ్ సోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బేసిక్ కండిషన్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆ యొక్క పత్రికా స్వేచ్ఛకి ఇదే చాలా ఇదైనటువంటిది. సో జర్నలిస్టులు తమ సోర్స్ని రక్షించుకునేటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇది గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా మీడియా రంగంలో కీలకమైనటువంటిది ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ సోర్స్. ఇది అంటే ఆ వార్త ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క వివరాలని గోప్యంగా ఉంచడం అనేటువంటిది జర్నలిజంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సూత్రంగా భావించాలి. లేకపోతే నమ్మక ద్రోహం చేసినట్టే కదా. అందుకని దానివల్ల ఏంటంటే కోర్టులు కూడా అనేక సందర్భాల్లో దీనిని ప్రజాస్వామ్యానికి కీలకమైన అంశంగా గుర్తించాయి. ఇది గమనించాలి. సో డిస్క్లోజ్ చేయకుండా అంటే ఇక్కడ భారతదేశంలో షీల్డ్ లా అనేటువంటిది ఉందా అంటే అమెరికా లాంటి దేశాల్లో జర్నలిస్టులకి ప్రత్యేకమైనటువంటి షీల్డ్ లాస్ ఉన్నాయి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. సో సోర్స్ రివీల్ చేయమని చెప్పని బలవంతం చేసేటువంటి అవకాశం ఆ దేశాల్లో చాలా అతి తక్కువ సాధారణంగా ఉండదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ భారతదేశానికి వచ్చేసరికి ఏంటంటే జర్నలిస్టుల యొక్క సోర్స్ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టం లేదు. కానీ లేదు అని చెప్పడానికి వీల్లేదు, ప్రొటెక్షన్ కూడా ఉంది అని చెప్పాలి. చట్టం లేదు బట్ ప్రొటెక్షన్ ఉంది. ఎలా అనేదే చెప్తా. పూర్తి స్థాయిలో చట్టబద్ధమైనటువంటి రక్షణ లేదు వాస్తవానికి. దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ రెండింటిని మిక్సప్ చేయడానికి వీల్లేదు. సో ఆర్టికల్ 19(1)A అనేటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఆల్రెడీ మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి. సో కోర్టు తీర్పులన్నీ కూడా మీడియా స్వేచ్ఛకు సంబంధించి మీడియా సిద్ధాంతాలను పరిరక్షించేటువంటి దీంట్లో ఈ ఆర్టికల్ 19(1)Aని బేస్ చేసుకుని మాత్రమే ఇవి తీర్పులు ఇస్తూ ఉంటాయి. ఏదైనా ఎక్కడైనా వైలేషన్ ఆఫ్ ద ఆర్టికల్ 19 అనేది వస్తే డెఫినెట్గా దట్ విల్ అట్రాక్ట్ టు ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ లింక్డ్ విత్ జర్నలిజం. ఇది ఇక్కడ గమనించాలి. తర్వాత అఫీషియల్ సీక్రెట్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎందుకు మరి మనకి ఈ షీల్డ్లా పెట్టలేదు అనేది చెప్తా. షీల్డ్లా మనకి ఎందుకు పెట్టలేదంటే నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు సంబంధించి కానీ, ఏదో టెర్రరిజానికి సంబంధించి కానీ, తర్వాత సెడేషన్స్ అలాంటివి కానీ, ఇవంటే దేశ ద్రోహానికి సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి ఇలాంటివి ఏదైనా కనుక ఉన్నట్లయితే దాని మీద క్రిమినల్ కాన్స్పిరసీ అంటే దేశంలో పెద్ద భారీ స్థాయిలో కుట్రలు కనుక పనినట్టయితే
అప్పుడు పోలీసులు ఈ సోర్స్ గురించి ప్రశ్నిస్తారు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్, ఎవరున్నారు దీని వెనక, ఎలా తెచ్చావు అనేది ఖచ్చితంగా వాళ్ళు అప్పుడు జర్నలిస్ట్ ఓపెన్ చేయాలా, డిస్క్లోజ్ చేయాలా? అది కాదు, దేశ భద్రతకు సంబంధించి ఖచ్చితంగా చేయాల్సిందే. అందుకన్నా ఇక్కడ సోర్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అనేటువంటిది ఒక నైతిక హక్కు, ఇక్కడ లాలో లేకపోయినా నైతిక హక్కు. కాబట్టి సోర్స్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీని ప్రతి జర్నలిస్టు కూడా పాటించాల్సిందే. కానీ ఈ సోర్స్ ప్రొటెక్షన్ అనేటువంటి దానికి ప్రత్యక్షమైనటువంటి చట్టం మనకు లేదు, కానీ ఆర్టికల్ 19A అనేది ఉంది. ఆర్టికల్ 19Aకి సంబంధించి మళ్ళీ ఆర్టికల్ 22 కూడా ఉంది కదా, అది గమనించాలి. కాబట్టి ఆ ముసుగులో నువ్వు దేశద్రోహపరమైనటువంటి చర్యలు కానీ, జాతీయ భద్రతకు సంబంధించి కానీ ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. సో దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నారు పోలీసులు అంటే, చిన్న చిన్న వాటికి కూడా సోర్స్ డిస్క్లోజ్ చేయమని చెప్పని